ముమ్మారెడ్డి ప్రేమకుమార్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు కూకట్పల్లి నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. వారి గురించి తెలుసుకుందాం. ముమ్మారెడ్డి ప్రేమకుమార్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మంచి రాజకీయ సంబంధాలు కలవని కూడా చెప్పవచ్చును. జనసేన పార్టీ ఆవిర్భావం రోజు కాకముందు నుంచే పవన్ కళ్యాణ్తో వారికి సంబంధాలు కలవు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు రాకముందు నుంచే కూడా ముమ్మారెడ్డి ప్రేమకుమార్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మంచి మిత్రులని కూడా చెప్పవచ్చును. ఆ మిత్రత్వమే ప్రేమకుమార్ గారిని రాజకీయాల వైపు తీసుకురావటము, అది కూడా జనసేన పార్టీలోకి చేరేలాగా చేయడంలో అని కూడా చెప్పవచ్చును. అదే పర్యాయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రేమకుమార్ గారికి మంచి బాధ్యతలు అప్పచెప్పటము, అదేవిధంగా పార్టీలో క్రియాశీలక నాయకుడిగా గుర్తించడం కూడా జరిగిందని కూడా చెప్పవచ్చును. ప్రేమకుమార్ గారు కూడా పవన్ కళ్యాణ్ మాట ప్రకారం నడుస్తూ దినదినంగా పార్టీని అభివృద్ధి చేయడంలో కూడా క్రియాశీలక పాత్రను పోషించినారని కూడా చెప్పవచ్చును. 2023 ఎన్నికల్లో తెలంగాణలో కూడా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ప్రేమకుమార్ గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేసినారు. ఆ సమయంలో కూడా ప్రేమకుమార్ గారు గణనీయమైన ఓట్లను సాధించి తిరుగులేని నాయకుడిగా కూకట్పల్లి నియోజకవర్గ ప్రజల మన్ననలో పొందినారని కూడా చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటిస్తూ జనసేన పార్టీని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ను సీఎం చేయాల్సిన ఆవశ్యకత తెలియజేయడంలో కూడా ప్రేమకుమార్ గారి కృషి ఎనలేదని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ప్రేమకుమార్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పర్యటించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరిగే లాభాలను కూడా తెలియజేయటంలోను, కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తూపోతుందని, కింగ్ మేకర్ కాబోతున్నారని, కీ రోల్ పోషిస్తున్నారని, పవన్ కళ్యాణ్ వల్లనే మళ్ళా చంద్రబాబు సీఎం కావడం ఖాయమని కూడా ప్రజలకు తెలియజేయడంలో కూడాను, ప్రజలకు వివరించడంలో కూడా ప్రేమకుమార్ గారి కృషి ఎనలేదని చెప్పవచ్చును. ప్రేమకుమార్ గారి మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జనసేన పార్టీకి ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడంలో కూడా జరిగిందని కూడా చెప్పవచ్చును. కూటమి అభ్యర్థులన్నీ గెలుపులో కూడా జనసైనికుల పాత్ర కృషి ఎనలేదని కూడా చెప్పవచ్చును. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో అంటే 21 స్థానాల్లో ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలు పోటీ చేస్తే అన్ని స్థానాల్లో కూడా 100% స్ట్రైక్ రేటుతో గెలుపొందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న చరిష్మాను కారణం తప్ప మరో కారణం కాదని కూడా ప్రేమకుమార్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అతనికి ఉన్న చరిష్మాను బట్టి 56 సీట్లు తీసుకున్నా కూడా గెలిచేవాడే. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు సెలగొడిన ఉద్దేశంతో అతను కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాలనే సంకల్పంతో అప్పుడున్న జగన్మోహన్ రెడ్డిని గద్దించాలనే తపంతో కూటమి ప్రభుత్వంలో పొత్తులో భాగంగా కేవలం 21 స్థానాలు తీసుకొని 21 స్థానాలకు 21 స్థానాలు సాధించిన ఘనత మన పవన్ కళ్యాణ్కి దక్కిందని, జనసేన పార్టీకి దక్కిందని కూడా ప్రేమకుమార్ గారు అన్నారు. ప్రజలు పవన్ కళ్యాణ్ పైన అభిమానంతో, అతని పైన ఉన్న ఆదరణతో 100% స్ట్రైక్ రేటుతో పార్టీని గెలిపించారంటే అది కేవలము పవన్ కళ్యాణ్ చరిష్మా, పవన్ కళ్యాణ్ పైన ప్రజలకు అభిమానం తప్ప మరొక కారణం కాదని కూడా చెప్పవచ్చును. నేడు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారులు రావడంలో క్రియాశీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ, జనసేన సైనికులు అందరూ కూడా అదే తరహాలో ప్రజలకు సేవ చేయాలని కూడా ప్రేమకుమార్ గారు అన్నారు. ప్రజలు తమకిచ్చిన అధికారాన్ని, తమపై పెట్టిన బాధ్యత అన్నింటిని కూడా ప్రజా సంక్షేమం కోసం చేసి మరలా జనసైనికులకు అందరూ కూడా పాటుపడాలని కూడా ప్రేమకుమార్ గారు అన్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ఏ లక్ష్యంతో అయితే పార్టీని స్థాపించినారో పేదలకు సేవ చేయాలని, పేదలకు సేవ చేయకపోతే తను ప్రశ్నిస్తానని పార్టీ పెట్టారో అదే తరహాలో ముందుకెళ్తున్నారని కూడా చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగాను, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మార్చులుగాను మరియు అటవీ శాఖ మార్చులుగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంతో సమర్థవంతంగా బాధ్యత నిర్వహిస్తున్నారు. ఈరోజు ఎక్కడ కూడా పంచాయతీల్లో కూడా అన్ని నిధులను కూడా పంచాయతీలకు కేటాయించి పంచాయతీలు అభివృద్ధి చేస్తున్నారంటే అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి దక్కిందని కూడా చెప్పవచ్చును. పంచాయతీల్లో సాగునీరు కానీ, తాగునీరు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, విద్యుత్ కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఎంతో సమర్థవంతంగాను, ఎంతో సుందరీకరణంగా జరుగుతున్నాయంటే అది పవన్ కళ్యాణ్ గారి కృషి తప్ప మరో కారణం కాదని కూడా
పేమకుమార్ గారు అన్నారు. అదేవిధంగా అటవీ శాఖ అభివృద్ధికి కూడా అనేక చర్యలు చేపట్టడం జరిగిందని కూడా అన్నారు. అడవులను సంరక్షించడం కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావడం కూడా జరిగిందని కూడా పేమకుమార్ గారు అన్నారు. ఆ అడవులను ఎవరైనా సరే నరికివేసినప్పుడు కానీ లేదా అడవుల్లో సొరబడి గంధపు చెక్కలలో సగ్గులు చేసినప్పుడు కానీ అలాంటి దొంగల ముఠం కూడా అరికట్టడంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ముందస్తు చర్యల భాగంగా అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని కూడా చెప్పవచ్చును. అడవుల్ని ఎక్కడైనా సరే సంరక్షిస్తే అదేవిధంగా మొక్కల్ని పెంచాలని, మొక్కలు మనకి ఆయువని కూడా చెప్పి వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించి అన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మొక్కలు నాటించే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారని, ఇది మంచి పరిణామం కూడా పేమకుమార్ గారు అన్నారు. తనకు అప్పచెప్పిన పంచాయతీ శాఖ కానీ అటవీ శాఖ కానీ ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ మరోపక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అందరికి కూడా తెలంగాణ ప్రజానికానికి కూడా సేవ చేయడానికి అన్ని వేళలా ముందుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అతనికి ప్రజల్లో ఉన్న అభిమానం తప్ప మరొక కారణం కాదని కూడా చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధిలో ముందు ఉంచుతున్నారో అదేవిధంగా కూడా తెలంగాణలో కూడా తమ అభివృద్ధిని ముందంజలో ఉండటానికి తన వంతు శాశ్వత కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ గారు సార్ అంటున్నారంటే తెలంగాణ ప్రజలపై కూడా అతనికి ఉన్న అభిమానము, ఆదరణ ఏమిటో మనకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రజానికం కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఎంతో ప్రేమాభిమానం చూపుతారు. దానికి కారణం ఏంటంటే ప్రజల మనిషికి కావడము, ప్రజలకు సేవ చేసే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉండటమే కారణం చెప్పవచ్చును. అలాంటి ప్రజానాయకుడి కావడం వల్లనే అతనికి తెలుగు రాష్ట్రాలు కూడా మంచి అభిమానులు ఉన్నారు, మంచి జన సైనికులు ఉన్నారని కూడా చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్కి మంచి బలం మొత్తం కూడా జన సైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదని కూడా పేమకుమార్ గారు అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరిస్తే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ ఎక్కడ ఏ సమస్య ఉంటే ఆ సమస్యలను తీర్చడంలోనూ, ఎక్కడ ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యను తెలుసుకొని కొన్ని పరిష్కరించలేకపోతే వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారికి ప్రజలపైన ఉన్న అభిమానం, ఆదరణ ఏమిటో మనకు అర్థమవుతుందని కూడా చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెబుతుంటారు, ప్రజల్లో ఉంటే పదవులు వస్తాయని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కానీ దుర్వినియోగం చేస్తే పదవులు పోతాయని కూడా చెబుతుంటారు. వారు చెప్పిన మాటలన్నీ కూడా అక్షరత్యారని చెప్పవచ్చును. గత వైసీపీ హయాంలో అనేక మంది ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సోటాబాటు నాయకులు కానీ, చివరికి ముఖ్యమంత్రి సైతం ప్రజలిచ్చిన అధికారాన్ని, ప్రజలిచ్చిన బాధ్యతలన్నింటినీ మరిచి కేవలం అధికారం సొంత ప్రయోజనాలకు వినియోగించడం వల్లనే ప్రజలందరూ కూడా విరక్తి చెంది చివరికి అతన్ని 11 సీట్లకు పరిమితం చేసే సంగతి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మొత్తం తెలిసిందని కూడా పేమకుమార్ గారు అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక ఉన్నత స్థాయి సమావేశాల్లోనూ, కలెక్టర్ కాన్ఫరెన్సు, అదేవిధంగా ఎస్పీల కాన్ఫరెన్స్లో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ పథకాలు కానీ, ప్రజాధనం కానీ లూటీ కావడానికి వీల్లేదని, అవినీతి జరగడానికి వీల్లేదని, అవినీతి జరిగితే అవినీతి పాల్పడిన వ్యక్తి ఎంత స్థాయి వ్యక్తి అయినా అతన్ని లోన వేయాలని కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నతాధికారులకు కలెక్టర్ కాన్ఫరెన్స్లోనూ, ఎస్పీల కాన్ఫరెన్స్లో అధికారులు ఆదేశాలు ఇచ్చారంటే వారికి ప్రజలపైన సేవ చేయాలని తపన ఎలా ఉందో మనకు అర్థం చేసుకోవచ్చును. ప్రజలకు అనుగుణంగా ఎలా పనిచేస్తున్నా కూడా చెప్పవచ్చును. ఇలాంటి ప్రజానాయకుడు ఉండటము మనకి నిజంగా గర్వకారణం కూడా చెప్పవచ్చును. అలాంటి ప్రజానాయకుడు ఉండటం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆగుమేఘాల మీద అభివృద్ధి చెందుతుందని కూడా పేమకుమార్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా తెలంగాణలో కూడా మంచి అభిమానులు ఉన్నారని, అదేవిధంగా మంచి ప్రజా బలగం ఉందని కూడా అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కూడా తమ పార్టీ గణనీయమైన ఓట్లు సాధించిందని కూడా పేమకుమార్ గారు అన్నారు. రాబో స్థానిక సంస్థ ఎన్నికల తెలంగాణలో కూడా అన్ని స్థానాల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉందని, పార్టీ ఆదేశం ప్రకారం, పవన్ కళ్యాణ్ గారి ఆదేశం ప్రకారం తాము నడుచుకుంటామని కూడా పేమకుమార్ గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి అభిమానించి 100% స్ట్రైక్ రేటుతో అధికారాన్ని కట్టబెట్టి కూటమి ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు డిప్యూటీ సీఎం గారు, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని నియమించడంలో ఎలాగైతే కీరోలు పోషిస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా
రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ముఖ్యమంత్రిని నియమించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని కూడా ప్రేమ్ కుమార్ గారు అన్నారు. కోటపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా తాను అన్ని వేళ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య ఉన్నా తన దగ్గరికి వచ్చి చెప్పుకుంటే సాధ్యమైన త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తానని కూడా ప్రేమ్ కుమార్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి అండదండలతో జనసేన పార్టీ అభివృద్ధికి అనుదినం కృషి చేస్తానని కూడా ప్రేమ్ కుమార్ గారు ఎంతో వినయపూర్వకంగా తెలియజేస్తున్నారు.